కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా మనం శివుడి గురించి విష్ణుమూర్తి గురించి కనుక తీసుకున్నట్లయితే వారిద్దరి మధ్య అసలు భేదమే లేదు. ఖచ్చితంగా ఇద్దరిని ఆరాధిస్తేనే మనకు ఇద్దరికి నచ్చుతుంది. శివుడిని ఆరాధిస్తే విష్ణుమూర్తికి, విష్ణుమూర్తిని ఆరాధిస్తే శివుడికి నచ్చుతుంది. కాబట్టి ముఖ్యంగా వాళ్ళిద్దరిని కలిపి ఆరాధించే మాసం ఏదైనా ఉంది అని అంటే అది కార్తీక మాసం. మరి మనం చేసే ఆరాధన ఏ విధంగా ఉంటే ముఖ్యంగా వాళ్ళిద్దరిని ఆరాధించిన ఫలితం మనకు వస్తుందో ఈ మాసంలో వివరించండి. చాలా మంచి ప్రశ్న అండి, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. ఇక్కడ శివకేశవులు ఇద్దరూ కూడా పరస్పరమైనటువంటి ఒకే తత్వం కలిగినటువంటి వారు అని శాస్త్రం. ఇక్కడ అభేదం అనేటటువంటిది ఇద్దరికీ లేదు. అది మన మైండ్ సెట్కి మనకు అర్థం కాక మనము అంత మెచ్యూర్డ్ మైండ్ లేకుండా మనం ఆలోచిస్తాం. కానీ శాస్త్రం నందు, వేదమునందు శివుడు వేరు, విష్ణుమూర్తి వేరు అనేటటువంటిది ఎక్కడా కూడా లేదు. మీరు విష్ణుమూర్తిని ఆరాధించే శివుణ్ణి ఆరాధించినట్టే, శివుణ్ణి ఆరాధించిన విష్ణుమూర్తిని ఆరాధించినట్టే. ఇక్కడ మనము పెట్టుకునేటటువంటి తిలకంలో ఆ తారతమ్యాలు ఉంటాయేమో, ఆచరించే పద్ధతుల్లో తారతమ్యాలు ఉంటాయేమో, కానీ భక్తిలో ఎక్కడా తారతమ్యం లేదు. ఇది శివకేశవులకు చాలా ప్రీతికరమైనటువంటి మాసము అని శాస్త్రం తెలియజేసింది. అంటే ఇక్కడ అర్థమైనటువంటి అంశం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, శివకేశవులు అనేటటువంటి వారికి ఏ రకంగా మనం ఆరాధన చేస్తే ఇద్దరి యొక్క అనుగ్రహం ఒకే తత్వంలో లభిస్తుంది అనేటటువంటిది. మీరు ఏ ఆలయానికైనా వెళ్ళండి, సోమవారం వస్తే శైవాలయాలు చాలా విపరీతంగా కిటకిటలాడుతూ ఉంటాయి. శనివారం వచ్చింది అంటే కనుక విష్ణుమూర్తి ఆలయాలు, మన విష్ణు ఆలయాల్లో చాలా మంది రద్దీగా ఉండేటటువంటి ప్రయత్నాలు చాలా మట్టుకు చూస్తూ ఉంటాం. కానీ వీళ్ళిద్దరూ కూడా ఒకే తారతమ్యం కలిగినటువంటి వారు, ఒకే అనుగ్రహ రూపకంగా కలిగినటువంటి వారు అని శాస్త్రము. ఇక్కడ ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళతాడు, అలాగే కార్తీక మాసంలో మేల్కొంటాడు అని శాస్త్రము. అంటే ఇక్కడ అర్థం ఏంటి? యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి స్వామివారు ఈ మాసంలో నిద్ర నుంచి మేలుకొంటాడు కాబట్టి దీన్ని దామోదర మాసంగా పిలవడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్తీక మాసంలో శివుడు ఘోర యుద్ధము చేసి రాక్షసులను సంహరించినటువంటి మాసం కాబట్టి దీని కార్తీక మాసము అని పేరు. కృత్తికా నక్షత్రం అంటే అర్థం ఏంటంటే అగ్ని నక్షత్రము అని పేరు. కాబట్టి ఈ అగ్ని నక్షత్రము ద్వారా కూడుకొని ఉన్నటువంటిది కాబట్టి దీనికి కార్తీక మాసము అని పేరు. ఈ కార్తీక మాసంలో ఇద్దరికీ కూడా ఒకే సమయంలో పూజించాలి అని అంటే గనక శివుడి యొక్క తత్వం సాలగ్రామ తత్వము. మీరు ఎప్పుడైనా గమనించి, సాలగ్రామాలు అంటే ఎలా ఉంటాయి? స్టోన్. మీరు ఎప్పుడైనా సాలగ్రామం చూస్తే స్టోన్ ఆకారంలో ఉంటాయి. శివుడి యొక్క ఆకారం ఏంటి? స్టోన్. మళ్ళీ ఏకమూర్తి లింగ రూపము యొక్క మూర్తి. అలాగే విష్ణుమూర్తి యొక్క రూపం ఏంటి అని అంటే కనుక సాలగ్రామ రూపకంగా విష్ణుమూర్తి అందరికీ దర్శనమిచ్చేటటువంటి గొప్పనైనటువంటి మూర్తి. కాబట్టి ఈ రెండుటిని కూడా ఏకకాలంలో పూజిస్తే ఇద్దరిని పూజించినట్టే. ఇక్కడ శివుడి దగ్గర మనం సాలగ్రామాలు శివుడిని ఒక దగ్గర పెట్టి పూజించామనుకోండి, ఇటు విష్ణుమూర్తి ఆరాధన కలుగుతుంది, ఇటు శివుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. మళ్ళీ అనుగ్రహం రెండు వేరువేరుగా ఉండవు, ఒకరే అనుగ్రహిస్తాడు. ఆ ఒక్కరే ఒకరి రూపకంగానే అనుగ్రహించేటటువంటి తత్వం కలిగినటువంటిదే దైవిక పరమైనటువంటిది. ఇక్కడ మానవుడిలో తారతమ్యాలు ఉంటాయి కానీ దైవత్వంలో తారతమ్య భేదాలు ఉండవు. మీరు ఒక్కరిని పూజించినా, ఇద్దరిని పూజించినా శక్తి అనేటటువంటిది యూనివర్సల్గా ఒకటే కనెక్ట్ అవుతుంది. ఆ ఒక్క కనెక్ట్ అయినటువంటి విధానంలోనే మనకు పుణ్యము పురుషార్థం దొరుకుతుందే తప్ప ఇద్దరి అనుగ్రహం ఒకే రూపంలో కావాలంటే మనకు శివుడు ఒక్కడ అనుగ్రహించిన, విష్ణుమూర్తి ఒక్కడ అనుగ్రహించిన, ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం ఏకకాలంలో మనకు దొరికినట్టే. ఎందుకంటే ముక్కోటి దేవతలను మనం పూజించలేము. 33 కోట్ల దేవతలను మనం ఒకేసారి పూజిస్తామా? పూజించము. అందుకే ఏం చేశాడు? విష్ణుమూర్తి నుంచే ఎన్నో అవతారాలు ఉద్భవించాయి, శివుడి నుంచే ఎన్నో అవతారాలు ఉద్భవించాయి తప్ప ఈ పురుష తారతమ్య భేదాలు అనేటటువంటివి స్త్రీ పురుషులకు ఎలా ఉంటుంది అని అంటే కనుక శక్తి యొక్క ఆరాధన ఒక రకంగా ఉంటుంది, ఇక్కడ దైవిక పరమైన దేవతల యొక్క ఆరాధన ఒక రకంగా ఉంటుంది. కాబట్టి మనం 33 కోట్ల దేవతలను ఆరాధించలేం కాబట్టి ఒక దేవుణ్ణి ఆరాధించాలి అంటే అది శివరూపము అని అర్థము.
ఎవరికి? శైవులకు. శాక్తేయులకు విష్ణు రూపం యొక్క ఆరాధన అని అర్థం. కాబట్టి ఇక్కడ మన యొక్క ఆచారంలో ఇక్కడ శివుణ్ణి ఆరాధిస్తాం, విష్ణుమూర్తిని ఆరాధిస్తాము. అలాగే విష్ణు భక్తులు శివుని ఆరాధించరు, వాళ్ళకు తారతమ్య భేదాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమిటి అని అంటే గనక ఎప్పుడైనా కూడా ఇద్దరి అనుగ్రహం రావాలి అని అంటే గనక ఇటు సాలగ్రామాలని పూజిస్తాము, అలాగే ఇటు శివుణ్ణి ఆరాధిస్తాం. కాబట్టి రెండూ తత్వాలు ఒకే రూపకంగా మనకు పుణ్యాన్ని అందిస్తాయి అని శాస్త్రము. కాబట్టి దీని యొక్క విధానంలో మనం ఆలోచించే విధానం ఇద్దరి దేవతల అనుగ్రహం ఒకేసారి రావాలి అని మనం ఆలోచిస్తాము. వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఈ వ్యక్తి నన్ను పూజించాడు కాబట్టి ఈ వ్యక్తికి తప్పకుండా శివానుగ్రహంతో పాటు నా అనుగ్రహం కూడా కలగాలి అని ఆలోచించే తత్వము దేవతల యొక్క తత్వము. ఇక్కడ విష్ణుమూర్తి వేరే, శివుడు వేరే కాదు, ఇద్దరు ఒకటే. అనుగ్రహం కూడా ఇద్దరిది ఒకటే. ఇటు విష్ణుమూర్తిని ఆరాధించే వాళ్ళు సాలగ్రామాల్ని పూజిస్తూ ఉంటారు, ఇక్కడ శివుణ్ణి ఆరాధించేటటువంటి వారు లింగ రూపాన్ని ఆరాధిస్తారు. ఈ రెండింటిని కలిపి ఆరాధిస్తే ఇద్దరిని పూజించినటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి దీని యొక్క అర్థాన్ని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆరాధన అన్నారు, అసలు విశేషమైన ఆరాధన ఏమైనా ఉందా? ముఖ్యంగా ఈ కార్తీక ఎన్నో రకాలు ఉన్నాయమ్మా. విశేషమైనటువంటి ఆరాధనలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. జప, తప, హోమాది క్రతువులతో పాటు స్వామివారిని ఆరాధించేటటువంటి ఉపవాస దీక్ష ఉంది, అలాగే ఆరాధించే యజ్ఞతత్వము ఉంది, అలాగే స్వామివారికి చేసేటటువంటి కైంకర్యాలు వేరే రకంగా ఉంటాయి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, భగవత్ అనుగ్రహం పొందడానికి అనేక మార్గాలు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ కలియుగంలో నీ మార్గము సులువుగా ఉండాలి అని ఎంచుకునేటటువంటి మార్గము రెండు మార్గాలు. ఒకటి ఉపవాస దీక్ష, రెండు జప దీక్ష. ఇవి రెండే మనం ఆచరిస్తున్నాం. కానీ స్వామివారిని ఆరాధించడానికి నిత్యాగ్నిహోత్రము అనేటటువంటిది ఉంటుంది, అలాగే స్వామి ఆరాధించేటటువంటి తత్వజ్ఞాన తత్వం ఒకటి ఉంటుంది, అలాగే పురాణ ప్రవచనం ఒకటి ఉంటుంది. కార్తీక మాసం వచ్చిందంటే కార్తీక పురాణం చదువుకోవడము, వినికిడి చేయడం, ఇవి ఒకటి ఉంటాయి. అంటే 30 రోజుల పాటు స్వామివారి యొక్క కార్తీక పురాణం వినడము, ఇది కూడా ఒక విధానమైనటువంటిది. అలాగే స్వామివారికి కార్తీక మాసంలో పౌర్ణమి వచ్చింది అంటే, కార్తీక పౌర్ణమి అందరికీ తెలుసు. కార్తీక పౌర్ణమి వచ్చింది అని అంటే మీరు ఎప్పుడైనా గమనించండి, మనకు 3 పౌర్ణములు చాలా విశేషమైనటువంటివి. అవి ఒకటి కార్తీక పౌర్ణిమ, 2 శ్రావణ పౌర్ణిమ, 3 ఆశ్వీజ పౌర్ణిమ. ఈ 3 పౌర్ణిమలు ఎందుకు అంత విశేషము అని అంటే, ఈ 3 కాలాల సమయంలోనే చంద్రుడి నుంచి కాస్మిక్ ఎనర్జీ అత్యధికంగా వెలువడేటటువంటి తత్వం కలిగినటువంటిది ఈ 3 మాసాలు, సైంటిఫిక్గా చెప్పాలి. అలాగే ఈ కార్తీక మాసంలో చంద్రుడి నుంచి కిరణాలు భూమి మీదకి తొందరగా ప్రసరింపజేసి, చంద్రుడి యొక్క కాంతి కిరణాలు ఎప్పుడైతే భూమి మీద ప్రసరింపబడతాయో ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఈ మొక్కలకు ఔషధీతత్వ గుణాలు పెరిగేటటువంటి విధానంగా కూడా ఉంటుంది. మీరు పూర్వకాలంలో చూసే ఉంటారు, కార్తీక పౌర్ణమి వచ్చింది అంటే మన దగ్గర ఒక శమంతకం అని ఉండేది, గుర్తుందా? శమంతకం అని. దానికి ఎప్పుడైతే ఈ కార్తీక పౌర్ణమి ఒక్కరోజు మాత్రమే దాని యొక్క కాస్మిక్ ఎనర్జీ దాని మీద పడి అది అత్యధికమైనటువంటి కాస్మిక్ ఎనర్జీని వెదజల్లేటటువంటిది ఒకటి ఉంది. దాన్ని ఇప్పుడు మనం కోహినూర్ వజ్రము అని అంటూ ఉంటాము. అది ఇప్పటికీ కూడా దానిలో శక్తి ప్రభావం అలాగే ఉంటుంది. ఎప్పుడైతే చంద్రుడి యొక్క కాంతి కిరణాలు దాని మీద పడతాయో దాని నుంచి తేజోవంతమైనటువంటి కాంతి కిరణాలు వెదజల్లేటటువంటి గొప్ప అద్భుతమైనటువంటి, అది 2 కన్నులు సరిపోవు మనకు, అలాంటి విధానాలు మనకు ఉండేటటువంటివి. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి యొక్క విశేషం కూడా ఇందులో ఇమిడీకృతమై ఉంది. కాబట్టి ఈ కార్తీక మాసం అంతా కూడా నెల రోజుల పాటు చేసుకునేటటువంటి గొప్పనైనటువంటి పండుగ. కార్తీక మాసంలో ఆరాధించినటువంటి దేవతలు కేవలము శివకేశవులే కాదు, కార్తీక మాసంలో ఆరాధించేటటువంటి దేవతలు ఒకటి మనకు శ్రీ మహాలక్ష్మిని ఆరాధించాలి, 2 తులసీదేవిని ఆరాధన చేసుకోవాలి, 3 శివుణ్ణి ఆరాధన చేసుకోవాలి, ఆ తర్వాత విష్ణుమూర్తిని ఆరాధన చేసుకోవాలి, ఆ తర్వాత గణపతిని ఆరాధన చేయాలి, ఆ తర్వాత కుబేరుణ్ణి ఆరాధన చేయాలి. ఈ 6 దేవతలు కలిసినటువంటి తత్వమే ఈ యొక్క కార్తీక మాసంలో చేయదగినటువంటి విధానాలు. కేవలం శివకేశవులకే కాదు, ఈ 6 దేవతలని కూడా ఆచరించాలి. 6 దేవతలను ఆచరించాలి అని అంటే కనుక మనలో భక్తి భావన చైతన్యం కలిగి మనం ఏ రోజు ఏ దేవతను ఆరాధిస్తే దాని యొక్క పుణ్యం ఫలితం కలుగుతుంది అనేటటువంటిది మనం అర్థం చేసుకుంటే తప్పకుండా పుణ్యం పురుషార్థం కలుగుతుంది. ఎవ్వరికీ తెలియనటువంటి రహస్యం చెప్తా. కుబేరుణ్ణి ఆరాధించాలి అని చెప్పాము. కుబేరుడికి మామూలుగా దీపావళి రోజు తప్ప మిగతా రోజులు, కార్తీక మాసంలో ఎందుకు చేయాలి అంటే, ఏ మానవుడికైతే అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయో కుబేరుణ్ణి కార్తీక మాసంలో
మనకు ఆదివారం రోజున ఆరాధన చేయాలి. ఆదివారం కుబేరుణ్ణి ఆరాధన చేయాలి. సోమవారం రోజున మనకు ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలంటే శివారాధన చేసుకోవాలి. మంగళవారం రోజున గణపతి యొక్క ఆరాధన చేసుకోవాలి. ఇక బుధవారం అంటే కార్తీక మాసం మొత్తం అయ్యప్ప స్వామిదే కాబట్టి బుధవారం అయ్యప్ప స్వామిని ఆరాధన చేస్తూ ఉంటారు. ఇక శుక్రవారం వచ్చిందంటే లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవాలి. శనివారం వచ్చింది అంటే తులసీదేవి దామోదరుని పూజించాలి అని శాస్త్రం. ఈ రకమైనటువంటి పద్ధతితో వెళితే కార్తీక మాసం మొత్తం పరిసమాప్తం అవుతుంది అని శాస్త్రము. ఇందులో చాలామంది శివకేశవులనే పూజించాలి, ఇక వేరే దేవతలు ఈ 6గురిని పూజిస్తేనే కార్తీక మాసం యొక్క విశిష్టత కలుగుతుంది అని శాస్త్రం. ధన్యవాదాలండి. శ్రీమాత దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా